వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు విద్యా సంవత్సరం పూర్తయింది. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు, అలాగే ఇతర విద్యార్థులు కూడా చదువు పూర్తి చేసుకొని స్టడీ సర్టిఫికేట్ అంటే టీసీతో పాటు స్టడీ సర్టిఫికేట్ అనేది ఇవ్వవలసిన అవసరం ఉంది. వీటిని మనము మాన్యువల్‌గా తయారు చేస్తున్నాము. అదే విధంగా మన దగ్గర చదువుతున్న విద్యార్థుల్లో 10వ తరగతి తప్ప 10వ తరగతి వాళ్ళకి ఎలాగా మనకి ఆన్‌లైన్‌లో మార్క్ షీట్స్ అనేవి వస్తాయి కాబట్టి, మిగతా క్లాసుల వాళ్ళకి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్‌కి, అలాగే వేరే పర్పస్‌లో గత విద్యా సంవత్సరంలో వాళ్ళు సాధించిన మార్క్స్ అనేవి ప్రమోషన్ లిస్ట్‌ని బట్టి మనం ఇస్తూ ఉంటాము. వాటిని మాన్యువల్‌గా కాకుండా ఎక్సెల్ షీట్‌లో మనము ఇవ్వటం ఎలా అనేది నేను తయారు చేయటం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా మనకి స్టడీ సర్టిఫికేట్. ఈ స్టడీ సర్టిఫికేట్ దగ్గరకొచ్చేటప్పటికి మనము థిస్ ఈస్ టు సర్టిఫై దట్ అనేది మనము మాన్యువల్ కాపీలో తయారు చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనము మన దగ్గర చదువుతున్న విద్యార్థులు గాని, లేక స్టడీ సర్టిఫికేట్ అడిగే విద్యార్థులకు గాని జనరల్‌గా ఒక పేపర్ మీద మనకు ప్రింట్ చేయాలంటే సెకండ్ పార్ట్ అనేది వేస్ట్ అవుతుంది. జనరల్‌గా మనకి ఈ 10థ్ క్లాస్ గాని కొంతమంది విద్యార్థులు ఒకేసారి ఇద్దరు, ముగ్గురు వివిధ కారణాల వల్ల స్టడీ సర్టిఫికేట్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ నేను డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే, ఒకే షీట్ మీద ఇద్దరికి స్టడీ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. నేను ఒకటి ఇక్కడ తయారు చేయటం జరిగింది. సో, ఇలాగ ఒక ఎక్సెల్ షీట్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో అడ్మిషన్ నంబరు, డేట్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ ఇయర్ ఆఫ్ అడ్మిషను, సర్‌నేము, నేము, ఫాదర్ నేము, జెండరు. సో, జెండర్ ఎందుకు అవసరం అంటే బాయ్ అయితే సన్ ఆఫ్, గర్ల్ అయితే డాటర్ ఆఫ్ రావాలి గాబట్టి. అలాగే ఫ్రమ్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు డేట్ ఆఫ్ బర్త్. ఇలాగా విద్యార్థుల యొక్క వివరాలన్నీ కూడా మనము టైప్ చేసేసుకుంటాము. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్‌లోనే మన దగ్గర వేరే ఏదైనా డాటా ఉంటే టైప్ చేసేసుకుంటాము. చేసేసుకున్న తర్వాత ఇక్కడ అది ఏ పాఠశాలో ఆ స్కూల్ పేరనేది ఇది ఎడిట్ అండి. మనం ఏ స్కూల్ పేరైనా మార్చుకోవచ్చు. ఇక్కడ ఒక అడ్మిషన్ నంబరు, ఇక్కడ సెకండ్ అడ్మిషన్ నంబరు 2 ఇచ్చినట్లయితే ఇక్కడ ఇదంతా కూడా షీట్ 1లో ఈ డాటా అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ షీట్ 2లో చూసినట్లయితే ఆ ఇద్దరు విద్యార్థుల యొక్క వివరాలు. సో, ఇలాగా స్కూల్ పేరు, అడ్మిషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ అడ్మిషను. సో, ఆ అబ్బాయి యొక్క పేరు. సో, ఇక్కడ బాయ్ కాబట్టి సన్ ఆఫ్, ఫాదర్ నేము, ఏ క్లాస్ నుంచి ఏ క్లాసు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంత. డేట్ కూడా వస్తుంది. అలాగే సెకండ్ విద్యార్థి అంటే ఒకేసారి ఒక పేజీ మీద మనం కంట్రోల్ ప్రింట్ ఆప్షన్ కూడా చూసినట్లయితే ఒక పేజీలో ఇద్దరు విద్యార్థుల తాలూకా స్టడీ సర్టిఫికెట్స్ అన్నమాట. సో, మనము ఇక దీనికి ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా ముఖ్యంగా 10థ్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి, ఇతర విద్యార్థులకు సంబంధించి అంటే క్లాస్ పూర్తయిపోయిన వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. సో, వీలైతే నేను ప్రెజెంట్ చదువుతున్న విద్యార్థులు కూడా ముఖ్యంగా 10థ్ క్లాస్ వాళ్ళకే ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకుంటారు అని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇక రెండోదేంటంటే మనకి ఆహ్, మార్క్స్ మెమో. సో, చాలామంది విద్యార్థులు మన స్కూల్లో చదువుతూ లేకపోతే చదువు పూర్తయిన తర్వాత మనకి ప్రమోషన్ లిస్ట్ ఆధారంగా విద్యార్థుల యొక్క మార్క్స్ అనేవి 2 కూడా అయిపోయిన వాళ్ళకే నేను తయారు చేయటం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పాఠశాల పేరు, స్టూడెంట్ పేరు, అతని తాలూకా అడ్మిషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, ఏ క్లాస్ తాలూకా మార్కులు కావాలి క్లాస్ మెన్షన్ చేస్తాము. ఏ ఇయర్ తాలూకా మార్కులు, అలాగే ఫాదర్ నేము, జెండరు, స్కూల్ తాలూకా డైస్ కోడు, అలాగే మాక్సిమమ్ మార్క్స్. అంటే ఇది హై స్కూల్‌కి అప్లికబుల్ అవుతుంది. అలాగే ఆ అబ్బాయి గడిచిన ఆ విద్యా సంవత్సరంలో వివిధ సబ్జెక్టుల్లో సాధించిన మార్కులు. నేను అవగాహన కోసం ఇప్పుడు తెలుగు 80 ఉంది. నేను 45 మారుస్తున్నాను. అలాగే హిందీ 50 ఉంది. 60 చేస్తున్నాను. అంటే మనకి ఇలాగా ఆ అబ్బాయి తెలుగులో ఎన్ని మార్కులు సాధించాడు, ఇంగ్లీష్‌లో ఎన్ని మార్కులు సాధించాడు, అలాగా ఈ మార్క్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. మెన్షన్ చేసి ఈ డాటాను మనం ఫిల్ చేసిన తర్వాత మనము మార్క్ షీట్ అనేది రెడీ అవుతుంది. సో, ఇలాగా
సో అండ్ సో, అడ్మిషన్ నంబర్ సో అండ్ సో, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, ఏ క్లాస్ ఇక్కడ మనం ఏ క్లాస్ అయితే ఇస్తామో ఆ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 6th క్లాస్‌ని 7th క్లాస్ మార్చాననుకుందాం ఎగ్జాంపుల్. సో ఇది లాక్‌లో ఉంది. నేను ఓపెన్ చేసి పెడతాను మీకు. సో మార్చామనుకోండి. మారిస్తే క్లాస్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ సో అండ్ సో, ఆ అబ్బాయి సాధించిన మార్కులనమాట. కావాలంటే ఒకసారి క్లాస్ కూడా నేను మార్చి చూపిస్తాను ఒకసారి. ఒకవేళ ఇది ప్రొడక్ట్‌లో ఉంది. ఓకే. 7th క్లాస్ వేశాను. 7th క్లాస్‌కి వేస్తే 7th క్లాస్. ఇన్ దిస్ స్కూలు. మనకి మార్క్స్ వేసిన తర్వాత ఇక్కడ తెలుగు నేను 45 ఏసాను. 45, 60 ఇన్ వర్డ్స్ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ తెలుగు 45 ఉన్నది 33కు మారుద్దాము ఎగ్జాంపుల్ కోసము. మార్క్ షీట్‌కొచ్చినప్పుడు 33 అనమాట. టోటల్ మార్క్స్ కూడా 442, 442 ఇన్ వర్డ్స్‌లో కూడా వచ్చేస్తాయి. ఈవెన్ డైస్ కోడ్ కూడా వస్తుంది. చాలామంది మాకు మార్క్ మెమో తయారు చేయడం లేట్ అయిపోతుందని అన్నారు. కాబట్టి ఈ రకంగా మార్క్ మెమో ద్వారా మనకి పిల్లలకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటదండి. ఈ రెండింటిని కూడా నేను ఒక లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులోంచి ఈ 2 కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని పాఠశాల విద్యార్థుల కోసం ఉపయోగిస్తారని, దీనిపై మీ సూచనలు, సలహాలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.